మనలో చాలా మంది రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఆ వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తాడు, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, నాతో ఎప్పటికీ ఉంటాడా అని ఆలోచిస్తాం. కానీ నేను రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ఎమోషనల్లీ రెడీగా ఉన్నానా అనే క్వశ్చన్ మాత్రం చాలా అరుదుగా మనల్ని మనం అడుగుతాం. ఎందుకంటే మంచి రిలేషన్షిప్ పొందడం కంటే ముందు మంచి రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయగల వ్యక్తిగా మనం తయారవ్వాలి. అందుకే రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, మీకు మీ విలువ తెలిసి ఉండాలి. సెకండ్ వన్, లవ్ అండ్ అటాచ్మెంట్ ఒకటే కాదు. థర్డ్ వన్, బౌండరీస్ పెట్టడం నేర్చుకోవాలి. ఫోర్త్ వన్, కమ్యూనికేషన్ లేకుండా రిలేషన్షిప్ నిలబడదు. ఫిఫ్త్ వన్, రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో ఒక భాగం, మీ మొత్తం జీవితం కాదు. మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ పోకూడదు, మీ డ్రీమ్స్ ఆగకూడదు, మీ కెరియర్ ఆగకూడదు, మీ ఇండివిజువాలిటీ పోకూడదు, మీ ఎంటైర్ హ్యాపీనెస్ ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఒక హెల్తీ రిలేషన్షిప్ మీ జీవితాన్ని చిన్నగా చేయదు, ఇంకా అందంగా చేస్తుంది. మీరు ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి. ఒకరు ఇంకొకరిని కోల్పోయి రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం కాదు, ఇద్దరు తమని తాము కోల్పోకుండా కలిసి ఉండగలగాలి. కాబట్టి రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ వ్యక్తి గురించి మాత్రమే కాకుండా మీ గురించి కూడా ఆలోచించండి. నాకు నా విలువ తెలుసా? నేను లవ్ని అటాచ్మెంట్ని కన్ఫ్యూజ్ అవుతున్నానా? నేను హెల్తీగా కమ్యూనికేట్ చేయగలనా? రిలేషన్షిప్లో ఉన్నా కానీ నా ఐడెంటిటీని నేను మెయింటైన్ చేసుకోగలనా? ఈ ప్రశ్నలకి మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకోండి. ఎందుకంటే సరైన వ్యక్తిని వెతకడం ఎంత ముఖ్యమో, సరైన రిలేషన్షిప్ నిర్మించగల వ్యక్తిగా మనం మారడం కూడా అంతే ముఖ్యం.